చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు. అంటే ఒక న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ వాళ్ళ కొడుకు నేరం చేస్తే దాన్ని ఎట్లా పక్కదారి పట్టియాలనేది ఎన్ని కుట్రలు చేస్తున్నారు, ఆ అమ్మాయిని ఎట్లా భయభ్రాంతులకు గురి చేసిరు అనేది ఈ కేసులో చాలా వాళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లోనే ఉన్నది, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ లోనే ఉన్నది. కాబట్టి ఇవాళ ఒకటే నేను అడుగుతున్నా, నరేంద్ర మోడీ గారినే అడుగుతున్నా, ఒక దేశ ప్రధానమంత్రిగా మీరు ఏమన్నారు, బేటీ బచావో బేటీ పడావో అని అన్నారు. అంటే మహిళలకు రక్షణ కల్పిస్తామన్నారు కదా. మరి ఇవాళ మీ ప్రభుత్వంలోనే ఇవాళ ఒక హోం మంత్రిగా ఉన్నటువంటి ఇవాళ బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ కొడుకు ఒక 17 ఏళ్ల బాలిక పైన అత్యాచారం చేసి నేరానికి ఒడిగట్టినటువంటి వ్యక్తి పైన ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు వచ్చిన తర్వాత అయ్యా నాకు న్యాయం చేయండి, ఈయనను కస్టడీలోకి తీసుకోండి అని చెప్పేసి ఇవాళ పోలీసు శాఖ వారికి ఇవాళ అంటే దాదాపు 3 నెలల నుంచి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా కూడా ఇవాళ కేసును పక్కదారి పట్టించేటువంటి కుతంత్రాలు చేసినటువంటిది ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులే చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒకవైపు ఇవాళ ఈ రకంగా 17 సంవత్సరాల బాలిక పైన అత్యాచారం చేసిండు వాళ్ళ కొడుకు. కానీ ఇవాళ ఆ కేసును పక్కదారి పట్టియడానికి ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించిండ్రయ్యా అని చెప్పేసి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఇవాళ మహిళలు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఇవాళ బండి సంజయ్ చేసిండు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. మరి అట్లాంటప్పుడు నిన్ననే ఒక ప్రధానమంత్రి దేశ ప్రధాని అయినటువంటి వ్యక్తి ఇక్కడ ఈ రాష్ట్రానికి వచ్చిర్రు. ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి పైన వాళ్ళ కొడుకు పైన వాళ్ళ కుటుంబంలో ఈ రకమైన ఆరోపణలు వచ్చినప్పుడు ఆయనను వేదిక పైన ఎట్లా కూర్చోబెట్టుకుంటాడు? ఆయనతోటి కూర్చోబెట్టుకోవడమే కాకుండా అన్నప్పుడు ఆయన సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఆయన ప్రవర్తించాడు ఆ వేదిక పైన. కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇవాళ ఒక మైనర్ బాలిక 17 సంవత్సరాల బాలిక పైన ఏదైతే నేరానికి పాల్పడ్డాడో బండి సంజయ్ కొడుకు, కాబట్టి ఆ బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి కొడుకు పైన తక్షణమే ఇవాళ అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకొని ఇవాళ ఆయనను అరెస్ట్ చేయాలి. ఇంకొకటి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నది అందుకే మేము ఒక హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ మహిళలకు రక్షణ కల్పించి మహిళలపై జరుగుతున్న నేరాలకు శిక్ష పడే విధంగా బేటీ బచావో బేటీ పడావో అనే నినాదం ఏదైతే ఇచ్చిరో దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా మీరు చేస్తే ఇవాళ మహిళా కమిషన్ ముందుకు వచ్చి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మేము ఇవాళ కంప్లైంట్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? కాబట్టి ఇవాళ ఒక బీఆర్ఎస్ మహిళా విభాగం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా మహిళలకు ఎక్కడ ఇవాళ జరుగుతున్నటువంటి అరాచకాలను అరికట్టే దాంట్లో భాగంగానే ఇవాళ అన్ని మండల కేంద్రాలలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఈ ఆందోళన చేసి బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలి. ఇవాళ మైనర్ బాలిక పైన చేసినటువంటి అత్యాచార నేరం ఏదైతే ఉందో బండి సంజయ్ కొడుకును తక్షణమే కస్టడీలోకి తీసుకోవాలి. ఈ కేసులో చాలా మంది కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఈ కేసును పక్కదారి పట్టించడానికి చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఇవాళ అమ్మాయికి అన్యాయం చేయాలని కుట్ర చేసిర్రు అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులే ఇవాళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా కస్టడీలోకి తీసుకోవాలి. ఇవాళ బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి తక్షణమే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. నరేంద్ర మోడీ గారిని కూడా నేను రిక్వెస్ట్ కాదు డిమాండ్ చేస్తున్నాను, తక్షణమే ఆయన చేత రాజీనామా చేయించి బర్తరఫ్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. నిన్న మేము వెళ్ళినాం కదా.